ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో వెలుగు చూసిన నకిలీ టికెట్ల కుంభకోణంలో పోలీసులు ముందడుగు వేశారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని టెక్నాలజీని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ భారీ దోపిడీ నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు ఐఎస్ఎన్ రాజుతో పాటు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయం టికెట్ల విక్రయాలు అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ప్రధాన నిందితుడు రాజు తన సాఫ్ట్వేర్ స్నేహితుల సాయంతో దేవస్థానానికి సమాంతరంగా నకిలీ టికెట్ల వ్యవస్థను నడిపించాడన్నారు. సెక్యూరిటీ గార్డుల సహకారంతో ఈ టికెట్లను అమాయక భక్తులకు అంటగట్టి లక్షల రూపాయలు వెనకేసుకున్నారన్నారు. తవ్వే కొద్దీ ఈ కుంభకోణంలో ఒక్కొక్కరి పాత్ర బయటపడుతోందన్నారు. దేవస్థానంలో పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని డీఎస్పీ వెల్లడించారు. పేరు తయారు చేసింది చెప్పే వాడిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు లాస్ట్ జూలై కాంట్రాక్ట్ బేస్ మన ద్వారకా తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నకిలీ టికెట్ల యొక్క అవకతవకలపైనటువంటి విషయంపైన ఈ రోజునాడు మీ అందరి ముందు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 16/3/2026 నాడు ద్వారకా తిరుమల ఈవో శెట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 71/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే ₹100, ₹200 టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇతను ఎవరో అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా మేక శేషు సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులని చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని చెప్పడంతో దానిలో ఐటీ యాక్ట్ వేయడంతో భీమడోల్ సిఐ గారు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా మేము ఈ యొక్క కేసులో ముఖ్యమైనటువంటి ఈ మేకా సతీష్ని, సముద్రాల శేషబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. తర్వాత A1 అనే అతను దొరకలేదు. దాని మీద 17వ తారీఖు మళ్ళా ఈ నెల మేము ఈ మెయిన్ A1 ముద్దాయి గురించి అనేక రకాలటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఇతను ఈ రోజు నాడు నిన్నటి దినం ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్లో భాగంగా ఈ జగన్నాథరాజు చెప్పినటువంటి ప్రకారం ఏం జరిగిందంటే, వీళ్ళు గతంలో ఒక ప్లాన్ వీళ్ళకి అప్పులో ఉండటం ప్లస్ దురలవాట్లకు అలవాటు పడి ఈ జగన్నాథరాజు అలానే అతను అసోసియేట్ అయినటువంటి అందులోనే పనిచేస్తున్నటువంటి మునగాల రమేష్ అని చెప్పున్నాడు. ఈ మునగాల రమేష్ వీళ్ళిద్దరు కూడా అవుట్సోర్సింగ్ పర్సన్స్. వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఏదైతే ఈ యొక్క గతంలో రీసైక్లింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సెక్యూరిటీ గార్డులతోటి వీళ్ళు కుమ్మక్కయి గతంలో ఒరిజినల్గా స్కాన్ అయ్యే టికెట్లను తీసి వాళ్ళు చించనీయకుండా మళ్ళీ ఇవి కలెక్ట్ చేసి మళ్ళీ భక్తులకు అమ్మేవాళ్ళు. ఈ క్రమంలో అధికారులు తెలిసిపోద్దని ఒక డౌట్ వచ్చి ఈ మునగాల రమేష్, ఈ యొక్క A1 అయినటువంటి ఈ జగన్నాథరాజు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా పద్దాక మనం టికెట్ కలెక్ట్ చేయడం అన్నీ తెలుస్తూనే అనుమానం వస్తే మనం బయటపడతాం, అనుమానం రాకుండా ఉండే ఉద్దేశంతో మనమే ఈ డూప్లికేట్ టికెట్లు తయారు చేయించేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళకి ఈ యొక్క రమేష్కి BSc కంప్యూటర్ చదువుతాడు. ఇతనికి ఒక క్లాస్మేట్ ఉంటాడు, ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాస్ గారని. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇతనితో మాట్లాడి ఇతనికి ఏం చెప్తారంటే, మా దగ్గర ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది, కొన్ని టికెట్లు మేము మిస్ అవుతున్నాయి, దానికోసం మాకు టికెట్లు కావాలని చెప్పేసి ఇతను కొంత ప్రలోభ పెట్టేసి ఇతని ద్వారా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించుకుంటారు. సేమ్ దీనికోసం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఇతను అప్రోచ్ అవుతారు. ఇలా మేము చేయాలనుకుంటే నేను ఖాళీగా లేను, నేను చూసి చేస్తానని చెప్పి దానికి మీరు ఒక ల్యాప్టాప్, నా కంపెనీ ల్యాప్టాప్లో కుదరదు, నేను అనేది ఒక ల్యాప్టాప్ ప్రింటర్ తెచ్చుకోండి అని చెప్పి ఒక ల్యాప్టాప్ ప్రింటర్ సమకూర్చుకున్న తర్వాత ఏప్రిల్ మే జూన్లో దీని యొక్క సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. వీళ్ళు ఏదైతే టికెట్ ప్రింట్ చేస్తారో అది సేమ్ మోడల్ వచ్చేటట్టుగా వీళ్ళు ఒక చిన్న సాఫ్ట్వేర్ తయారు చేసుకొని ఆ ప్రింట్ చేయించి చెక్ చేసుకుంటారు. అక్కడ ఈ ప్రింట్కి కావాల్సినటువంటి ప్రింటర్ కావాల్సి వచ్చినప్పుడు అదే మన టెంపుల్లో పనిచేస్తున్నటువంటి
ఈ టెక్నికల్గా చూస్తాడు టెంపుల్లో ఒక ఇతను ఈ యొక్క ఉప్పలపాటి శ్రీనివాస్ అని ఉన్నాడు. ఇతన్ని ఉప్పలపాటి శ్రీనివాస్ ఎలియాస్ హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ యొక్క కంప్యూటర్లు ఏవైతే రిపేర్ చేయాలో దేవస్థానంలో ఇతను చేస్తూ ఉంటాడు. అందుకని ఇతను హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఈ ఉప్పలపాటి శ్రీని అప్రోచ్ అయ్యి ఒక ప్రింటర్ కూడా తీసుకుంటారు వీళ్ళు. తదుపరి వీళ్ళు ఏంటంటే